ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న జేటీ రామారావుని నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి వారం రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసంశెట్టి గంగాధర్ను తాను గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని ఆయన ఆలోచించి చెబుతారని ఆ తర్వాత స్పందించలేదన్నారు. తాను స్వయంగా జేటీ రామారావుని సంజీవ్ రెడ్డి వద్దకు తీసుకుని వెళ్లి సిఫారసు చేయడంతో ఐఎన్టీయూసీకి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. ఇప్పుడు గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించి తనను ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్టీయూసీకి జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న నాయకులైనా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారందరూ తిరిగి సొంత గూటికి రావాలి అని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి త్వరలోనే వస్తారన్నారు. ఎవరికి ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇవ్వడానికి పీసీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ కాంగ్రెస్కు అనుబంధంగానే పనిచేస్తుంది అని ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదన్నారు. ఈ సందర్భంగా జేటీ రామారావుకి సంజీవరెడ్డి ఇచ్చిన నియామక ఉత్తర్వుల్ని టీకే అందజేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గంగాధర్ అనే ఆయన తనకి ఐఎన్టీసీ ఆర్డర్ ఇచ్చారు. నేను జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి ఐఎన్టీసీకి ఏ విధమైన సంబంధము లేదు. సంజీవరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే కేంద్రం నుంచి కూడా ఆయన భారతదేశానికి కూడా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయనే దానికి స్టేట్కి అలాగే సెంట్రల్కి కూడా ఆయన ఐఎన్టీసీ అధ్యక్షులు. నేను వారం రోజుల క్రితం మా ఆయనతో మాట్లాడి ఐఎన్టీసీ మరి కాంగ్రెస్కి అనుబంధం కదా సార్, అది చాలా వీక్ అయిపోయింది, రాజమండ్రిలో ఎవరో చూడలేదు అని అంటే, ఒక మంచి వ్యక్తిని చూసి పంపించండి రెడ్డి గారు, మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి స్వయంగా సంజీవ్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఈయన జేటీ రామారావు గారిని నేను పంపించడం జరిగింది రికమెండ్ చేసి. ఆయన సంజీవ్ రెడ్డి గారు ఈ జేటీ రామారావు గారికి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఈయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తారు. అందువల్ల ఈయన కాంగ్రెస్ పార్టీ గుర్తించిన వ్యక్తి కాబట్టి ఈయనే జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు అవుతారు.